మాల్దీవులకి సంబంధించి ఎట్టకేలకు జరిగిన మార్పు నిన్ననే చెప్పుకున్నాం. మాల్దీవులు ఇప్పుడు అక్కడ మంత్రి గారే మనసు మార్చుకున్నారు. ఈ వ్యవహారం మీద ఎక్స్పర్ట్ పార్థసారథి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్లీజ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద మాల్దీవ్స్ టూరిజం, అవర్ ఎకానమీ డిపెండ్స్ ఆన్ టూరిజం, మాల్దీవియన్ గవర్నమెంట్ అప్పీల్స్ టు ఇండియన్ టూరిస్ట్. దీని మీద ఆయన చాలా ఆగ్రహంగానే స్పందించారు. అడుక్కు తినండి వెదవల్లారంటూ. అందుకే మన చుట్టూ ఉన్న దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలని చెప్పేది. మోడీ మీద భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు గుర్తుకు రాలేదా? మీరు భారత్ మీద ఆధారపడి బతుకుతున్నారని చైనా అండ చూసుకుని మురిసిపోతూ విర్రవేగి ఇప్పుడు ఆ మాటలతో ప్రభుత్వానికి సంబంధం లేదని అంటున్నాడు మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు. మాల్దీవుల టూరిజం శాఖ భారత్లోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించి మాల్దీవులకు రండని అభ్యర్థిస్తారట. భారత్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో ఒప్పందాలు చేసుకుని ప్రచారం చేస్తారట. మోడీజీ పిలుపునిచ్చిన తర్వాత మాల్దీవుల టూరిజం ద్వారా వచ్చే ఆదాయం 43% తగ్గింది. భారత రూపాయల్లో 468 కోట్లు, $56 మిలియన్. దాంతో మాల్దీవుల ఆర్థిక పరిస్థితి కష్టాల్లో పడింది. చైనా తమ దేశ ప్రజలకు మాల్దీవులకు విహారయాత్రకు వెళ్ళమని ప్రోత్సహించింది. అలాగే చైనా యాత్రికుల సంఖ్య కూడా పెరిగింది మాల్దీవుల్లో. కానీ ఎక్కడో తేడా కొట్టింది. చైనా యాత్రికులు రావడం అయితే వస్తున్నారు, కానీ ఖర్చు మాత్రం పొదుపుగా చేస్తున్నారు. ఎందుకంటే చైనా వాళ్ళకి ప్రయాణ ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి. సో చైనా యాత్రికుల సంఖ్య పెరిగింది, కానీ మాల్దీవుల ఆదాయంలో పెద్దగా మార్పు ఉండడం లేదు. రోజు రోజుకి అప్పులు పెరగడం మొదలయ్యేసరికి అర్థమైంది భారత్తో వైరం వల్ల నష్టమే కానీ లాభం ఉండదని. ఎన్నికల్లో గెలవడానికి ప్రో చైనా స్టాండ్ తీసుకుని ఇండియా గో అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన మొయిజ్జు ఇప్పుడు ప్రధాని మోడీని పొగుడుతూ నడు సొంట తగ్గేదేలే ప్రచారం చేసుకోవడానికి భారత్ అనుమతి ఇచ్చింది. కానీ భారత పర్యాటకులు వెళ్ళరు. వాళ్ళకి ప్రచారం ఖర్చు అందరం. ప్రచారం కోసం భారత్లోని సోషల్ మీడియా వాళ్ళు లాభం పొందుతారు అంతే. వారం క్రితం 2 భారత పర్యాటకులతో ఒక ఇజ్రాయెల్కి చెందిన మహిళ వెళ్ళింది మాల్దీవులకు. కానీ స్థానికులు చాలా రూడ్గా ప్రవర్తించారు భారత పౌరులతో. దీని మీద వివరణ మన భారత విదేశాంగ శాఖ మాల్దీవులు కోరింది. వీళ్ళు ఒక పక్క టూరిజం మీద ఆధారపడి బతుకుతున్నామని బతులాడుతూ ఇంకోవైపు యూదు మహిళ భారతీయులతో వచ్చిందని దౌర్జన్యానికి దిగారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమవుతుంది. 2 రోజుల క్రితం కరాచీలోని వర్తక వాణిజ్య సంఘం పెద్దలు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. సదరు వర్తక వాణిజ్య సంఘ పెద్దలు ముక్తకంఠతో ఒకే మాట అన్నారు. మనం భారత్తో వర్తక వాణిజ్యం రద్దు చేసుకుని పెద్ద తప్పు చేసాం, వెంటనే దాన్ని పునరుద్ధరించండి. ఒక పాండ్స్ పౌడర్ డబ్బా భారత్లో ₹36 ఉంటే అది దుబాయ్కి చేరుకుని అక్కడ నుండి పాకిస్తాన్కి వచ్చేసి ₹72 అవుతుంది. మన ప్రజలు స్థానిక కాస్మెటిక్స్ని కొనడానికి ఇష్టపడడం లేదు, కానీ ధర ఎక్కువైన భారత్ కాస్మెటిక్స్నే కొంటున్నారు. అదే మనం భారత్ నుండి నేరుగా దిగుమతి చేసుకుంటే డాలర్ రూపంలో దుబాయ్కి చెల్లించనక్కర్లేదు. ఇలా సాగింది కరాచీ వర్తక వాణిజ్య సంఘం పెద్దల వేడుకోలు. షాబాజ్ షరీఫ్ ఊరుకోగలడు తప్పితే నిర్ణయం తీసుకోవాల్సింది సైన్యం ముల్లాలు మాత్రమే. ఒక్క పాండ్స్ పౌడర్ డబ్బా వ్యవహారమే కాదు, సంగతి పక్కన పెడితే పతంజలి ఉత్పత్తులకు కూడా డిమాండ్ ఉంది పాకిస్తాన్లో. అసలు విషయం ఏంటంటే పాకిస్తాన్ కిరాణా షాపులో భారత్కి చెందిన అన్ని ఉత్పత్తులకు గిరాకీ ఉంది. అన్నీ కాకపోయినా చాలా ప్రొడక్ట్స్ స్మగ్లింగ్ ద్వారా పాకిస్తాన్లోకి ప్రవేశించి అమ్ముడుపోతున్నాయి. మహిళలు వాడే కోడ్ వర్డ్ ఓ వాలా ఐక్యా అంటే భారత్కి చెందిన కాస్మెటిక్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు పాకిస్తాన్లో కాస్మెటిక్ షాపులు భారత్ ప్రొడక్ట్స్ అమ్మే షాపులు మాత్రం లాభాల్లో ఉంటున్నాయి. చివరికి భారత్లో తయారైన మరమరాలు కూడా పాకిస్తాన్లో దొరుకుతున్నాయి. బంగ్లాదేశ్లో భారతదేశ వస్తువులు బహిష్కరించడానికి ఉద్యమం మొదలైంది. అఫ్కోర్స్ పాకిస్తాన్ మాల్దీవుల్లాగే ముడ్డి మాడితే కానీ తత్వం బోధపడదు వీళ్ళకి కూడా. నిజానికి బంగ్లాదేశ్ అయినా మాల్దీవులకైనా వాట్సాప్ ద్వారా పాకిస్తాన్ ముల్లాల ద్వారా వచ్చే సందేశాలు వాళ్ళ పతనానికి దారితీస్తున్నాయి.